తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. ఖచ్చితంగా జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత ఏదైతే బీజేపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారో, అలాగే బీసీ సంఘాల ప్రతినిధిగా ఉన్నారు, ఆర్ కృష్ణయ్యను కలవడం జరిగింది. ఈ జూలై 17న బీసీల 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తాను చేస్తున్నటువంటి జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్యను కోరడం జరిగింది. సో ఈ క్రమంలో ఆర్ కృష్ణయ్య కూడా తండ్రి కేసీఆర్లా కాదు, కవితది సెపరేట్ స్టైల్, కవిత ఉద్యమం చాలా కమిట్మెంట్తో ఉన్నది, ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ కూడా కవితకు మద్దతు ఇచ్చి బీసీలంతా ఒక్కతాటిపై ఉన్నారని చాటి చెప్పేలాగా ఉండాలంటూ కూడా, కవిత ఉద్యమంలో పాల్గొనాలంటూ కూడా ఆర్ కృష్ణయ్య పిలుపునివ్వడం ఇప్పుడు సర్వత్రా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరొక వైపు ఆయన బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్యకు వ్యతిరేకంగా సాక్షాత్తు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ సంఘాలు ఇప్పుడు ఆర్ కృష్ణయ్యకు సంబంధించి సాక్షాత్తు ఇటు తెలుగు రాష్ట్రాలు, మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి బీసీ సంఘాల కొంతమంది ప్రతినిధులు అయితే సాక్షాత్తు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. బీసీ కార్డు పట్టుకుని అతను తన రాజకీయ అవసరాల కోసం యూజ్ చేసుకుంటున్నాడు. అతను యొక్క ఆర్ కృష్ణయ్య ఒక రాజకీయ బీసీ ద్రోహి అంటూ కూడా మండిపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. తెలంగాణలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. బీసీల కోసం పోరాడుతున్న కవితకు మద్దతు ఇస్తున్నట్లుగా ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. జూలై 17న జాగృతి రైల్ రోకోకు బీసీలందరూ హాజరవ్వాలని పిలుపునిచ్చారు. తాను బీసీల కోసం చేపట్టే ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని బీసీ సంఘాల అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యను నేరుగా ఇంటికి వెళ్లి కలిశారు జాగృతి అధ్యక్షురాలు కవిత. తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా రాలేదని, తన పోరాటం బీఆర్ఎస్ పార్టీకి చెందింది కాదని, బీసీలు బాగుపడాలన్న ముఖ్య ఉద్దేశంతో తాను ఏర్పాటు చేసిన జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నానని ఆర్ కృష్ణయ్యకు కవిత తెలిపినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సందర్భంగా బీసీ నేత, బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం కవిత ముందుకొచ్చి మాట్లాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారని కవితను కొనియాడారు. ఆర్ కృష్ణయ్య అలాగే బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆమెకు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీలు కూడా కవితకు మద్దతు ఇవ్వడంతో పాటు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మండిపడ్డ ఆయన, బీసీలకు 75 ఏళ్లుగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని కమిట్మెంట్తో పోరాటం చేయకపోతే చాలా ప్రమాదం ఉందని కూడా గుర్తు చేశారు. ఇప్పుడున్న రిజర్వేషన్లు కూడా తగ్గుతాయని కూడా హాట్ కామెంట్ చేశారు. బీసీ కాకపోయినా కవిత మన కోసం పోరాటం ప్రారంభించారు, కేవలం మన కోసం పులి మీద స్వారీకి సిద్ధమయ్యారని కూడా తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కవిత చేసే పోరాటాన్ని ఎవరూ తప్పు పట్టవద్దని అభ్యర్థించారు. అందరం ఐక్యంగా ఉద్యమం చేస్తేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివస్తాయని చెప్పుకొచ్చారు. ఇక జూలై 17న జరిగే జాగృతి రైల్ రోకోకు ఖచ్చితంగా మద్దతు ఇస్తామని ఎమ్మెల్సీ కవితకు ఆర్ కృష్ణయ్య హామీ ఇచ్చారు. ఇక బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం జీవో జారీ చేయడానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటో స్పష్టం చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై జీవో జారీ చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించిన పరిస్థితి పలు వేదికలపై కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు మరలా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు విషయంలో కవిత పోరాటానికి మద్దతు పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరికీ పిలుపునిచ్చారు. ఖచ్చితంగా జాగృతి అధ్యక్షురాలు కవిత పోరాటానికి హాజరై బీసీలంతా ఐక్యంగా ఉన్నారని చాటి చెప్పేలా సక్సెస్ చేయాలంటూ ఆర్ కృష్ణయ్య పిలుపునివ్వడంతో వివిధ పార్టీల్లో బీసీ నేతలకు, శ్రేణులకు ఆగ్రహం తెప్పించినట్లయింది. కవిత ఉద్యమానికి మద్దతు ఇవ్వాలన్న ఆర్ కృష్ణయ్యపై పలు బీసీ సంఘాలే మండిపడుతున్నాయి. రాజకీయ అవసరాలు బీసీ కార్డు వాడుకున్న వ్యక్తి బీసీల ద్రోహి ఆర్ కృష్ణయ్య అంటూ ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి ఒకప్పుడు బీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య 2014లో టీడీపీలో చేరి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు. ఆ రకంగా చట్టసభల్లోకి ఆనాడు అడుగుపెట్టారు ఆర్ కృష్ణయ్య. అలాగే 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల నాడు టీడీపీకి గుడ్ బై చెప్పి మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఇక ఆర్ కృష్ణయ్యను నాడు జగన్ ప్రభుత్వం రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించుకుని బీసీల ఓటు బ్యాంకును ఆకర్షించే ప్రయత్నము చేసింది. అలాగే జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోయాక 4 ఏళ్ల పదవీ కాలం ఇంకా మిగిలి ఉండగానే వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి గుడ్ బై చెప్పేశారు ఆర్ కృష్ణయ్య. ఆ తర్వాత ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను బీజేపీ నామినేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలా బీసీ కార్డుతో తన వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం పార్టీలు మారిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య అంటూ అనేక బీసీ సంఘాలు సైతం విమర్శలు సైతం గుప్పిస్తున్నాయి. బీసీల ద్రోహి
కృష్ణయ్య అంటూ ఇప్పటికే చాలా చోట్ల నినాదాలు ఎక్కిపెట్టిన సందర్భం కూడా వినిపిస్తోంది. బీసీల రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు కవితకు మద్దతు ఇవ్వాలన్న తాజా ప్రకటనతో వివిధ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులంతా తిట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి లేదని, బిల్లులు పాస్ చేశారన్న మాటలు చెబుతున్నారు కానీ అమలు చేసే ప్రయత్నం లేదన్న కృష్ణయ్య వ్యాఖ్యలపై నీవు నిజమైన బీసీ వాదివాని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కవిత బీసీ కాకపోయినా బీసీల కోసం పోరాటం చేస్తున్నారన్న ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు. బీసీలు ఇప్పుడు మౌనం వహిస్తే ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు కూడా కోల్పోవలసి వస్తుందన్న ఆర్ కృష్ణయ్యకు ఇన్నాళ్ళు బీసీల ప్రతినిధిగా ఉండి నువ్వేం చేశావంటూ నిలదీస్తున్నారు. 75 ఏళ్లుగా బీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనాల్సిన సమయం ఇదని, ఉద్యమం చేయకపోతే హక్కులు రాదని గుర్తించాలని ఆర్ కృష్ణయ్య బీసీ ప్రజలకు సూచించడంతో ఆయన మాటలను ఎవ్వరూ నమ్మవద్దంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే పలు బీసీ సంఘాలు అయితే ప్రశ్నిస్తున్నటువంటి, నిలదీస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇక జూలై 17న జరగనున్నటువంటి జాగృతి రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లుగా ఆర్ కృష్ణయ్య ఇప్పటికీ స్పష్టం చేశారు. బీసీల హక్కుల కోసం ఎవరు పోరాటం చేసినా అందరికీ మద్దతు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆర్ కృష్ణయ్య, లేకపోతే ప్రజల మద్దతుతో పెద్ద స్థాయిలో ఉద్యమం చేయాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ఈ సమావేశం బీసీ ఉద్యమానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని స్పష్టంగా కనిపిస్తోందని, పార్టీ పరమైన విభేదాలను పక్కన పెట్టి హక్కుల కోసం ఒకే తాటిపైకి వచ్చే ప్రయత్నం ఇది నిదర్శనమని బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులుగా మరోవైపు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చినటువంటి సందర్భాన ఇప్పుడు వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ సంఘాలు అయితే చాలా చర్చోపచర్చలు, అలాగే ఆర్ కృష్ణయ్యను తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇన్నాళ్ళు దశాబ్దాలుగా బీసీల ప్రతినిధిగా ఉండి నువ్వేం చేసావు ఆర్ కృష్ణయ్య అంటూ కూడా నిలదీస్తున్నారు. మరోవైపు తన రాజకీయ అవసరాల కోసమే బీసీ కార్డు పట్టుకున్నాడంటూ కూడా ఆర్ కృష్ణయ్యను నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఏదేమైనా సరే జూలై 17న తను చేపట్టినటువంటి జాగృతి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలంటూ కూడా ఈరోజు ఆర్ కృష్ణయ్యను ఎమ్మెల్సీ కవిత, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత వెళ్ళి కలవడం జరిగింది. సో ఈ క్రమంలో ఆదివారం నాడు నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంచెం ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుందనే చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కవితమ్మ గారు పెద్ద ఎత్తున మనకు అండగా మద్దతుగా వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. బీసీలందరూ కూడా మనం ఆమెకు మద్దతు ఇచ్చి మనం కూడా పెద్ద ఎత్తున ఈ సమస్యను ప్రజా ఉద్యమంగా మార్చవలసినటువంటి అవసరం. ప్రజా ఉద్యమంగా మార్చకపోతే బీసీలు చారిత్రకంగా చాలా అన్యాయానికి గురవుతారు. ఇక ముందు కోర్టులు, ప్రభుత్వాలు అన్ని కూడా బీసీలకు వ్యతిరేకంగా ప్రమాదం. కాబట్టి బీసీలు జాగ్రత్తగా, ఇందులో చారిత్రక సందర్భం వచ్చి ఈ సందర్భం లోపల మనం కరెక్ట్ గా నిలబడి పోరాడకపోతే భవిష్యత్తులో మన తరాలందరికీ అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే 76 ఏళ్ల నుంచి అన్యాయం జరుగుతూ వచ్చాయి. కోర్టు తీర్పులు అన్యాయం చేశాయి, కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేశారు. ఇప్పుడు అవకాశం వచ్చింది, రాష్ట్రంలో బీసీవాదం బలంగా ఉంది. ఇట్లాంటి సందర్భంలో కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మీరు అందరూ కుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, బీసీ నాయకులు పార్టీ ఉన్నా, పార్టీ బయట ఉన్నా, ఇందులో చారిత్రక సందర్భం వచ్చింది. ఇప్పుడు కనుక మనం కమిట్మెంట్ తో నిలబడకపోతే, పోరాడకపోతే ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదం. ఈ 42% కాదు కదా, ఇప్పుడు ఈ రిజర్వేషన్, పునర్ రిజర్వేషన్ కూడా ఇంకా తగ్గే ప్రమాదం. ఎస్సీల జనాభా 15 నుంచి జనాభా ప్రకారం 18 పెరుగుతాయి. ఇంకా బీసీలో తగ్గే అవకాశం ఉంది. 50% సీలింగ్ కోర్టు తీర్పు. అందుకే ఒకసారి తాడో పేడో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. కమిట్మెంట్ ప్రభుత్వం నాయకుల మీద, సంఘాల మీద బుద్ధ జరగడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళ పార్టీలు ఉన్నతో మీరు ఎదుర్కొందని చెప్తారు. అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మంచి మనసుతో ఆలోచించండి, పాజిటివ్ ఆలోచించండి. ఎట్లయితే ఈ కులాల రిజర్వేషన్ పెంచుతారు చూడండి. ఈ ఒట్టిగా డైవర్ట్ పాలిటిక్స్ ఇరుక్కొని పరిచయం అయ్యి జాతి ద్రోహంకు పాల్పడొద్దని ఇప్పుడు కవితమ్మ గారు వచ్చారు. ఆమె బీసీ కాకపోయినా బీసీలకు అవుట్ రైట్ గా కమిట్మెంట్ తో వస్తుంది. మనం మద్దతు మనం కూడా, మీరు కూడా ఎక్కడికక్కడ కుల సంఘాల పరంగా, బీసీ సంఘాల పరంగా తెగించి పోరాడాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.